Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీకి కొత్త సీఎస్ వస్తున్నారు, నీరబ్ కుమార్ ప్రసాద్. ఇప్పుడున్న సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ఏపీకి నియమితులవుతున్నారు. అండ్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రస్తుతం అటవీ శాఖ అడిషనల్ సీఎస్ గా ఉన్నారు. నీరబ్ ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక సీఎంఓలో కొత్త టీంపై కసరత్తు కొనసాగుతోంది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రకి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. గతంలో ఆర్థిక శాఖలో పనిచేశారు రవిచంద్ర. అలాగే సాయి ప్రసాద్ను కూడా సీఎంఓలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రమాణ స్వీకారానికి ముందే నియామకాలన్నీ పూర్తవుతున్నాయి. ఇక చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, చాలా వేగంగా జరిగిపోతున్నాయి పరిణామాలన్నీ. కొత్త సీఎస్ కాకుండా రైట్ మళ్ళీ ఎంపీ రావు దగ్గరికి వెళ్దాం. టెక్నికల్ ప్రాబ్లం రైట్. ఒకసారి ఏపీకి కొత్త సీఎస్ వస్తున్నారు, నీరబ్ కుమార్ ప్రసాద్. మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ అడిషనల్ సీఎస్గా ఉన్నారు. నీరబ్ త్వరలోనే రిటైర్ అవ్వాలి, బట్ ఇంకా ఆయన కాలాన్ని పొడిగించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా సీఎంఓలో కూడా కొత్త టీం వచ్చేట్టుగా అవకాశం ఉంది. మరి అందులో ఎవరు అంటే ఒకసారి సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్. ఇక మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ఎంపీ రావు, ఇక సీఎం ప్రమాణ స్వీకారం కూడా కాకముందే చకచక సీఎంఓలో కొత్త పేర్లు వచ్చేస్తున్నాయి. ఇటుక కొత్త సీఎస్ నేపథ్యం ఏంటి, తర్వాత నెక్స్ట్ ఏ అధికారులను తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకారానికంటే ముందుగానే రాష్ట్ర పాలనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే పాలనా యంత్రాంగంలో తన టీమును నియమించుకునే పనిలో కూడా చంద్రబాబు ఉన్నారు. దీనికి సంబంధించి నిన్నంతా కూడా చాలాసేపు కసరత్తు చేశారు. వీరిలో కీలకమైనటువంటి అధికారుల నియామకం మీద కొద్దిగా ఒక క్లారిటీ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సీఎస్ విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని నిన్ననే లీవ్ మీద వెళ్ళారు. ఆయన్ను బదిలీ చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే ఈయన ప్రస్తుతము అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ నెలాఖరికే ఆయన రిటైర్ కూడా కాబోతున్నారు. అయితే గతంలో ఇలాంటి ఒక 1 మంత్ 2 మంత్స్ ఉన్నటువంటి అధికారులు నియమించే సమయంలో వారి యొక్క రిటైర్ అయిపోయినప్పటికీ కూడా వారిని మరికొంతకాలం మరొక 3 నెలలు లేదంటే 6 నెలలు కూడా పొడిగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈయనకు ఒక 1 మంత్ మాత్రమే పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా మరొక 3 నెలలు కూడా పొడిగించుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఆ తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత వీటన్నింటి మీద కూడా నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికైతే నీరబ్ కుమార్ ప్రసాద్ని సీఎస్గా ఎంపిక చేస్తూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన చాలా సీనియర్ అధికారి. అంతేకాకుండా చంద్రబాబుకు విధేయుడిగా ఉన్న అధికారిగా కూడా నీరబ్ కుమార్ ప్రసాద్కు పేరుంది. చంద్రబాబు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి నెక్స్ట్ డేనే ఉదయమే చంద్రబాబు మొన్న బుధవారం రోజు చంద్రబాబు నివాసానికి వచ్చారు. చాలాసేపు చంద్రబాబు నివాసంలోనే ఆయన ఉన్నారు. ఆ సందర్భంలో చంద్రబాబు నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే నిన్ననే జవహర్ రెడ్డిని సెలవు మీద పంపించడము, ఆ తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ను కొత్త సీఎస్గా నియమించడం కూడా జరిగిపోయింది. ఇక సీఎంఓ కార్యాలయంలో అంటే తన టీంలో ఎవరెవరు అధికారులు ఉండాలనే దాని మీద కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. తన కార్యాలయంలోకి సీనియర్ అధికారులు తీసుకునే పనిలో కూడా పడ్డారు. దీనికి సంబంధించి ఒక అధికారి పేరు అయితే దాదాపుగా ఖరారైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి 1996 బ్యాచ్కి చెందినటువంటి ముద్దాడ రవిచంద్ర సీఎం ముఖ్య కార్యదర్శిగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రమే ముద్దాడ రవిచంద్ర చంద్రబాబును కలిశారు. చాలాసేపు చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే ఆయన్ను సీఎంఓలోకి తీసుకుంటున్నట్లుగా కూడా ఖరారైనట్లుగా తెలుస్తుంది. సో ముద్దాడ రవిచంద్రకి సంబంధించి కూడా ఈ రోజు లేదా రేపు అంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారిక ఉత్తర్వులు వెలువడేటటువంటి అవకాశం ఉంది. 12వ తేదీ లేదా 13వ తేదీ రవిచంద్రకి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముద్దాడ రవిచంద్ర గతంలో చంద్రబాబు 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నటువంటి సమయంలో ముద్దాడ రవిచంద్ర కీలకమైనటువంటి ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు. 5 ఏళ్ల పాటు ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ముద్దాడ రవిచంద్ర టీడీపీ ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోషించారు. అటువంటి ముద్దాడ రవిచంద్రను ఈసారి ఏకంగా సీఎంఓలోకి తీసుకుంటూ కూడా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటుగా మరొక సీనియర్ అధికారి సాయి ప్రసాద్ పేరు కూడా సీఎంఓలోకి వస్తారని చెప్పి కూడా వినిపిస్తుంది. సాయి ప్రసాద్ ప్రస్తుతం సీసీఎల్ఏగా ఉన్నారు. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అంతేకాకుండా
గత టీడీపీ ప్రభుత్వంలో కూడా సాయి ప్రసాద్ సీఎంఓ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన కూడా తిరిగి మరోసారి సాయి ప్రసాద్ను కూడా సీఎంఓలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే బాధ్యతలు చేపట్టడానికంటే ముందే అటు సీఎస్తో పాటుగా సీఎంఓలోకి ఎవరెవరు అధికారులు ఉండాలనే దాని మీద కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే 1 by 1 జీవోలు కూడా విడుదల చేస్తూ వస్తున్నారు. 12వ తేదీన ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత 13వ తేదీన చంద్రబాబు సచివాలయంలో అడుగుపెట్టబోతున్నారు. ఓకే ఎంపీ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.